చూడండి సీనియర్ సిటిజన్స్ అందరూ ఫోన్లు పట్టుకొని ఎందుకు కూర్చున్నారో తెలుసా? అప్డేట్స్ కావాలంట. అది ఏదైనా పర్లే. డాడీ విన్నారా విడ్డరు? డాడీ విన్నారా? మమ్మీ కాఫీయా టీయా అని అడిగింది అత్తల్ని. అడిగితే ఏదైతే అది పెట్టించేది, ఏదైతే అది ఇచ్చేవద్దా అంటే ఏది కావాలో అది పెట్టేసుకోండి అంటారు. పొద్దున్నే మా వదినిచ్చిన కాఫీ టీ తాగేసి కూర్చుంటాం అని అనుకున్నాను. చూసారా మరి? ఇంట్లో ఉండేది కదా, అయ్యమత్త నేను మధ్యాహ్నం పూట టీ పెట్టించి మేము చిక్కగా ఇంత హాఫ్ కప్పుడు ఇచ్చేవాళ్ళం అనమాట. అత్త వాళ్ళు ఏంటి టీ ఎక్కడ రాళ్ళేసి పైకి వీళ్ళేమో పెద్దగా తాగుతారు, మేము వదిలేసిన కాఫీ అంత ఇచ్చేది. అయ్యమా నేనేమో మామయ్య గారు తాతయ్య గారు చిక్కగా ఇంతే తాగేవాళ్ళం. అదే లెక్కన మీ అందరికి కూడా చిక్కగా అట్లా పెట్టేస్తే నువ్వు కావాలంటే పలచగా నీళ్ళన్నా పోయి గ్లాస్ నిండా కావాలన్నా. అదేలే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కటి కాఫీ. అమ్మ మీరే పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు టీ అసలు పెట్టదు మమ్మీ. అవును, టీ ఇన్స్పెక్టర్ గారు క్వాలిటీ కలపదంట. ఇంకా ఇక్కడ ఆంధ్రాలో కాఫీ గానీ తెలంగాణలో మొత్తం టీయే. పొద్దున్నే టీ, మధ్యాహ్నం టీ, సాయంత్రం టీ. ఎంత ఎండగా ఎంత వేడిగా ఉండనే టీ అంతే, టీ తాగేయాలి. మా ఇక్కడ ఇంత ఎలా అవుతుంటే మా జనజీవన స్రవంతికి సంబంధం లేకుండా అక్కడ మనిషి కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు చూడండి. ఆ మనిషికి జనజీవన స్రవంతితో సంబంధం లేదా? ఫోన్ వచ్చింది 24 గంటల ఫోన్లే బాబాయ్కి. అది ఎప్పుడు చేసినా యువర్ కాల్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్, ప్లీజ్ రికార్డ్ యువర్ వాయిస్ ఆఫ్టర్ దిస్ బీప్. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడతాడు, మనతో మాత్రం మాట్లాడు, ఎవరితో మాట్లాడతాడు అంటే మా బాబాయ్ సమాజ సేవకే ఎక్కువ చేస్తుంటాడు. రోజెస్ చెట్లు వేసేసారు. నేను లక్ష్య అక్కడే ఉండి మామూలుగా భోజనం పెడతాను దానికి. పెడుతుంటేనే అంది నాని బాబాయ్ ఫోన్ చేస్తే ఈ ఫోటోలు తీసేసుకుంటాడు. భీమవరంలో ఉన్నాడే, ఇక్కడ ఫోటోలు ఎలా తీస్తాడు లక్ష్య అంటే బాబాయ్ ఫోన్ చేయించిన తాత గారు. సరే కానీ ఫోన్ చేస్తే ఇది కరెక్ట్ ఎవరో ప్రేమ ఇదేదో మాట్లాడుతుందంటే విను అని అంటే, బాబాయ్ ఇక్కడ రోజెస్ డిఫరెంట్ రోజెస్ బాబాయ్ నువ్వు వచ్చి తీసుకోవచ్చు కదా, నీకు వాట్సాప్ లో చూపించమంటావా? ఇంటికి వెళ్ళాక నా వదిలి చెప్తాను, అప్పుడేమో తీయమంటే తీస్తాను, వదిలి చెప్తాను అని ఫోన్ పెట్టాను. దానికి అసలు దాని బ్రెయిన్ అలా రిజిస్టర్ అయిపోయింది అనమాట. చూడు దాన్ని చూడగానే ఎక్కడైనా ఇలా వదిలిని అడుగు. మనం ఎక్కడికి వెళ్ళాం ముంజిగుట్లో వెళ్ళినప్పుడు, ఇగో ఇక్కడ ఈ సేంటస్ బాబాయ్ ఫోటో తీసుకో, అక్కడ బాట్ పిల్లలు ఇప్పుడు చాలా తెలివిగా ఉంటున్నారు. అందరూ చిలక భలే మాట్లాడుతారు. ఎప్పుడైనా నేను వదిలి చూస్తా ఉంటాను కదా. ఇది మా భీమవరం అమ్మ, భీమవరం తాతగారు, భీమవరం. అవునా? పెళ్లి కూతురు చేశారు అక్కడ మధ్యలో పెళ్లి కూతురు భోగిపళ్ళు పోస్తే పెళ్లి కూతురు చేశారు. అలా హాస్పిటల్కి పవన్ పుట్టినరోజు అని చెప్పేసి అందరూ జెండాలు పట్టుకుని ఒక 20-30 మంది జెండాలు పవన్ చేపట్టుకుని వస్తుంటే, నాని మనం చివరికి వెళ్ళి చూద్దాం జెండాలు పట్టుకుని వస్తున్నారు. సరే కదా అని ఆ ఫుట్పాత్ మీద జెండాలు పట్టుకుని వస్తారు కదా అనేసి నేను అక్కడ నించుని ఉన్నాను. నించుని ఉంటుంటే వాళ్ళు జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆపేసి ఒక జెండా తీసుకుని పవన్ కళ్యాణ్ నేను పెళ్లి చేసుకుంటాను. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎప్పుడు అయ్యయ్యా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ అవును అవును సామంత్ ఏమన్నాడు?
ఏమిటో ఎలా ఉంది నా కొత్త హారం? సూపర్ సూపర్ బాగుందా? చాలా బాగుంది. భుజిత బాగుందా నా కొత్త హారం? పెద్ద హారం. నా హారం బాగుందా? నేను వేసుకుంది నేను వేసుకున్నాను కదా. పెద్దదే వేసుకున్నాను నేను. పెద్దదే వేసుకున్నాను. ఇది చెవులు ఇల్లే. ఇగో ఇది భలే బాగుంది, చాలా బాగుంది. ఇంకా అందంగా ఉంది. అదే ఇలాంటి ఒక్కటి వేసుకుంటే చాలు. ఇలాంటి ఒక్కటి ఉంటే చాలు కదా. ఏమే నీకు ఇలాంటి గోల్డ్ నెక్లెస్ ఉంది కదా హారమా? మధ్యలో నెక్లెస్, జిలేబీ నెక్లెస్. జిలేబీ ఉంది. ఇది జిలేబీ కదా. దీనికి మాటీలు చంప చూడండి. పాత సినిమాల్లో సలీం అనార్కలి వాళ్ళు ప్యారు కియా తోడనా కియా అని ఇలాగే కథ పెట్టుకున్నారు. అలానే ఉంది. ఇప్పుడు దాన్ని చూసి నేను కూడా ఇలాగా పెట్టుకోవాలి అనిపిస్తాను. చంద్రముఖి బాబుతావే అప్పుడు నువ్వు పెట్టవే. చూడు ఆ నగలు చూసుకుని చంద్రముఖిలో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆయన ఏం చూసుకుని కూడా అలాగే వేరే వాళ్ళని చూసి అంటున్నావు కూడా అనుకోవచ్చు. ఇవన్నీ సర్దుకోవడం పెద్ద తతంగం. పెట్టేసుకున్నావా అన్నట్టు ఉండదు. సర్దేయండి అమ్మ. మమ్మీ నేను చూడు షాప్ లో పట్టణాలు పెట్టుకునే వాళ్ళకి లాగా పేపర్ ఏంటి గాజులు, ఏంటి చపాతీలాగా ఎలా చేస్తారు? జడేసుకున్న సవరం ఇది పడ్డాను, అది నీ పడ్డాను. పేరు రాయకపోతే మళ్ళీ కష్టం. చేసుకొని చూసుకోవాలా? పువ్వులు ఇవన్నీ నేను జ్యువెలరీ అంతా ఏమో ఇందులో పడతాను. ఇయర్ రింగ్స్ ఇవి మరి మాటీలు, ఈ చంపసారాలు అవన్నీ పెట్టింది. అదే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంది నేను. బందర్లో కొన్నాయి చూసారా చంపసారాలు. చెవుకి ఎలా రాంతున్నాయి ఇవన్నీ. అవి ఇంకో ఇవి ఉన్నాయా? ఇది చూడు, ఇన్విజిబుల్ ఇయర్ సపోర్టర్స్ అంటారు వాటిని. అప్పుడు చెప్పవే అయ్యి. ఇగో ఇవి చెత్త ఇన్విజిబుల్ ఇయర్ సపోర్టర్స్. ఇలా పట్టుకో, మధ్యలో రబ్బర్ లాగా. నాకు కూడా పెట్టవే ఒకటే. ఎక్కడ పెట్టుకుంటాను? ఇది చెవు దిద్దుకే ఇప్పుడు ఇది చూపిస్తాను. జారిపోకుండా బాగున్నాయి. ఇవి పెట్టినప్పుడు దీనికి కింద రింగులు ఉన్నాయి కదా, ఇటు ఇటు ఈ రింగ్ కి ఇలా ఎక్కించేయాలి. మనం చైన్లు పెట్టుకుంటామా? బంగారం చైన్లు. బంగారం చైన్ లానే ఇన్విజిబుల్ చెవు చుట్టూ పెట్టి వెనక పెట్టి అప్పుడు సేమ్ నాకు కూడా పెట్టవే. అప్పుడు మాకు ఇప్పుడు ఎప్పుడో జారిపోయింది. నీకు కావాలంటే అవి పెట్టుకుంటా. మాకు ఎప్పుడో జారిపోయింది. అదే ఇట్లాగా ఏదో కొనుక్కున్న ప్లాస్టిక్ మొక్కలు అవి 50 రూపాయలు. దానికి ఎంత చెవుది కనిపించుకుని వాటికన్నా ఇది బాగా బాగున్నాయి. ఇది అమెజాన్. చెప్పే నేను ఫోన్ చేసి ఇస్తాను నీకు, అందులో పెట్టేసి అదేలే ఆన్లైన్ కాబట్టి పెట్టేసుకోవచ్చు అమెజాన్ లోనే. కాబట్టి ఎంత బరువులో పెట్టుకుంటే అది ఇలా పైన సపోర్ట్ పట్టినట్టు ఉన్నాయని అనుకుంటున్నాను నేను తెలుసా. కాబట్టి ఉన్నట్టున్నాయి ఇవన్నీ. నేను పెళ్ళైనా అది కూడా నాకు కూడా చెవి లాగా అయిపోతుంది బరువు పెట్టుకుంటే. అదే కొద్ది రోజులకి ఇలాగే పెడితే మనం తలైవి సినిమా అదే రాధిక నాకు కూడా పెట్టవే ఈ ఆర్డర్. ఏంటి పోటీలు? ఎవరి పోటీలు? నాకు బట్టే అందరూ కానీ బాగా పనిచేస్తాయి ఇలాగే నాలుగు గాజులే ఓకే ఓకే అన్ని ఇందులో పెట్టండి. ఇప్పుడు ఏగల కనబడుతుంది ఏంటంటే చెప్తుంది ఇక్కడ వచ్చి ఇక్కడ మధ్య కనబడట్లేదు కదా. ఇన్విజిబుల్ కదా, ఇలా రింగులు ఇస్తారు మన సైజు తగ్గట్టు. ఇప్పుడు నీకు కొంచెం ఎక్కువ లూజ్ అంటే చివరికి రింగ్ పెట్టుకోవాలి. ఏంటంటే దగ్గర
ప్లాస్టిక్ ముక్కలు ఆ రెండు నీ పొట్లాలే, ఆ గాజులు నీ పొట్లాలే, ఇవన్నీ మమ్మీ పొట్లాలే. అన్నింటిలో పెట్టాలి. కాదే ఈ గాజులు ఎవరియో మళ్ళీ కన్ఫ్యూజ్, అందుకనే నేను నువ్వే పెట్టుకో. ఒకసారి ఇదో మన సీట్ బ్యాగ్ అని చూసి పెట్టుకోవచ్చు. మళ్ళీ అని ఎందుకు పెట్టుకో. సీట్ బ్యాగ్ అండి. ఈ గాజులు కూడా నువ్వు ప్యాక్ చేస్తా. ఒక న్యూస్ పేపర్ కట్టేసి కూర్చున్నావు, ముక్కలు చెప్పడం ప్యాక్ చేయడం. ఇదేమో మొక్కలు చింపేవటం. షాప్ లో కూర్చోబెడతాం. కాదు ఎవరెవరు ఏం చేయాలి హోటల్ పెడితే చెప్పు. ముందు పెట్టేది ఇప్పటికీ కలుగు ఉంది. ఇప్పుడు మనం టిఫిన్ టైం మాట్లాడుకోవాలి ఇక్కడ. నీ రోల్ ఏంటి చెప్పు. నువ్వు వదినా? నేను ఆ కప్పులు కూడా తీసుకుంటాను. ఎక్కడ కప్పు ఉంది అక్కడ కప్పు తీయన్నారు. కాబట్టి మాస్టర్ ఇవిడేమో కప్పులు కడుతుంది. సర్వింగ్ దీన్ని పెడదామా? నువ్వేనే కౌంటర్ మీద నాన్నని కూర్చోబెట్ట. నేనేం చెయ్యాలి? రెండు ఇడ్లీ, దోశ, ఏ దోశలు ఏ దోశ దోశ ఇది లడ్డుగా ఉంది. చపాతీలో పరోటా లేదా పెసరట్టు ఉప్మా. ఈ విధంగా హోటల్ పెడతామమ్మా. కప్పులు కడిగేయటానికి టీవీ పెట్టేయటానికి ఫిక్స్, నేను ఫిక్స్. డబ్బులు తీసుకుంటాకి అంటే పెద్ద పోస్ట్ ఉంది. కాదే బాబాయ్కి ఏమిద్దామే? కాదే మామూలు డౌన్ టు ఎర్త్ కదా, ఇప్పుడు ప్రకృతి కదా. కాకా హోటల్ అని రోడ్డు మీద ఇక్కడ ఏమీ లేదు. చిరాకు కూడా అదే అసలు చాలా చిరాకు. ఎవడన్నా అలా చెప్పండి. ఇదిగో ఇక్కడైతే బాగా దొరుకుతుంది థ్యాంక్స్ కాబట్టి చెప్తున్నాను. తెలియకపోతే నువ్వు పెద్దపోతావు. అంతే తప్ప మా హోటల్లో బాగుంటది రండి అని చెప్పడం. బాగుంటదని ఒకసారి చెప్పాను, మీ ఇష్టం. దగ్గరలో ఏం హోటల్స్ లేవు, మీ ఇష్టం ఎలా చెప్తాడు. బాగుందమ్మా, ఎవరి పోస్టులు వాళ్ళకి ఇచ్చేసావు. ఇంత హోటల్ ఎక్కడైనా ఇక్కడ కాదే, పొలం పనులకి వెళ్ళేవాళ్ళు తప్ప ఎవరు ఉండరు ఇక్కడ. వాళ్ళు ఉపాధి కాదు ఏదో క్యారీలు పట్టుకొచ్చేసారు. క్యారీలు తెచ్చుకున్నారా? కాదు ఇవన్నీ నేను ఇలా పెట్టుకుంటే ఎందుకు అన్ని ఇలా పేరుస్తున్నావు, ఇప్పుడు దీన్ని ఎలా ప్యాక్ చేస్తుంది వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తుంది. ఏం లేదు అన్ని పక్కన పెట్టి ఇలా మళ్ళీ అలా కదలకుండా ఉంటాయా? బాగానే ఉంటాయి. తెలుసు బ్యాగ్ లో అలా బలాన్ని పెట్టి బాక్స్ తెచ్చుకోలేదు. ఏం చేస్తావు? ఇదే ఐడియా. పేపర్ వేసి ఇలా చుట్టేద్దామా? బాగుంటుంది ఇలాగా కాస్త నీట్ గా. మరి న్యూస్ పేపర్లు వేసి చుట్టుకుంటాం. దుప్పటి పెడదాం. దుప్పటి ఏమి మన తోడు మాత్రం బిగ్ షాపర్లు పెట్టుకుని దాని మీద న్యూస్ పేపర్లు కాలేదు. లేదా ట్రైన్ అంతా బిగ్ షాప్ వెళ్ళిపోయింది. బ్యాగ్ కావాలంటే ఇచ్చారా? విజయమ్మ 3 కాటన్ చీరలు అడిగింది కదా వదినా, దానికి అందులో పెట్టి విజయత్తం ఇస్తే బాగుంటుంది. రాత్రి హామీ ఇచ్చేసాను విజయమ్మకి. ఏమని? బాధపడితే మేము వస్తాము, వచ్చి 2 రోజులు ఉంటాము ఇంట్లో అని చెప్పి విజయత్తకి చెప్పేశారు. మీరు అందరూ బాగుంది, మీ పని బాగుంది, అందరూ రిటైర్ అయిపోయారు, మంచిగా అనుకొని వెళ్ళి ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండి టైం స్పెండ్ చేయాలి. మేము వెళ్ళాలంటే గ్రహాలన్నీ అనుకూలించాలంటే ఈ సిచ్యువేషన్ అయితే ఇదే కదా. సరే ఇప్పుడు ఎంజాయ్ చేయండి.
చేసుకొని పంపించు. మా అన్నయ్య ఉన్నాడన్న. మా అమ్మగారు ఉన్నారా? ఆ. లేదు. ఏదో దొంగట్టినట్టు అయిపోయింది ఇది మొత్తం జ్యువెలరీ ప్యాకింగ్ ఇదిగో మమ్మీ ఆ. జ్యువెలరీ ప్యాకింగ్ అదే, ఓకే. ఈ దుప్పటి అనుకుని ఇలా తీసేసాను. ఆ దొంగోడు ఎవడో తీసుకెళ్ళి చెప్తా. దీనికి ఎందుకు బ్యాగ్ సరిగ్గా వచ్చి కొట్టేయగలడు సోపరంగా. ప్యాకింగ్ ప్రహసనం ఇంతటితో కాదే ఇప్పుడు దొంగోడు ఇబ్బంది పడతాడు అని చెప్పి మనకు మనకు పెద్ద ఫీల్ అయిపోతుంది దొంగడికి కూడా నువ్వు అనుకూలంగా ఉండాలని ఫిక్స్ అయిపోయావా